యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 100 కోట్ల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్. వేద పాఠశాల నిర్మాణంతో పాటు దీక్షాపరుల భవనం, నిత్య కళ్యాణ మండపం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, మాడవీధిలోకి వెళ్లే మెట్ల మార్గం నిర్మాణానికి కూడా మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట టూర్లో భాగంగా మంత్రులతో కలిసి 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్దిలో భాగంగా ముందుగా 43.79 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల్లో నిర్మించనున్న ఆధునిక వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు సీఎం. కొండపై నిర్మించనున్న 43.12 కోట్ల దీక్షాపరుల భవనం, 9.87 కోట్లతో నిత్య కళ్యాణ మండపం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, మాడ వీధుల్లోకి వెళ్లే మెట్ల మార్గం నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, ఆగమ సమృద్ధిరస్తు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొమటిరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్. అభివృద్ది పనులకు టెంపుల్ సిటీలో ఒకే దగ్గర ఏర్పాటు చేసిన 5 శిలాఫలకాలను ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ కు అధికారులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సీఎం పర్యటనలో స్వల్ప సమన్వయ లోపం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం కొండ కింద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో సీఎం దిగాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడే ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా సీఎం హెలికాప్టర్ టెంపుల్ సిటీపై ఉన్న హెలీప్యాడ్ లో దిగడంతో అక్కడ ఎవరూ లేరు. దీంతో సీఎం, మంత్రులు దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత అధికారులు అక్కడికి చేరుకుని సీఎంకు స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రులు. బీఆర్ఎస్ మళ్లీ వచ్చే అవకాశమే లేదన్నారు. సాంకేతిక వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. సైంటిస్టులు కూడా రైతులతో మమేకం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న పంటలను వేస్తే మరింత మేలు జరుగుతుందన్నారు మంత్రులు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్నారు. ప్రజాపాలన చూసి ఓర్వలేకనే తమ సర్కార్పై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ అజెండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఎన్నికల ఓటమి నుంచి హరీష్ రావు బయటకు రావడం లేదని విమర్శించారు శ్రీధర్ బాబు. మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీని ఎలా ఆపుతుందని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ భూములను తాకట్టు పెట్టేందుకు అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో హైదరాబాద్ కు బీఆర్ఎస్ చేసిందేంటని మండిపడ్డారు. కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా నగరాన్నే నిర్మిస్తుంటే అసూయ కలుగుతుందా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుంటే తాము మాత్రం ప్రజల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు పొంగులేటి. వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారమివ్వాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులపై హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించారు.
7 జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో చనిపోయారని అధికారులు చెప్పారు. ఎండలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు శ్రీనివాసరెడ్డి. వచ్చే 3 రోజులు వడగాలుల ప్రభావం పెరగనుందని ఐఎండీ హెచ్చరించినందున కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి. నిమ్స్లో 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు సక్సెస్ కావటం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి గర్వకారణమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటళ్లు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు మంత్రి. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే భారీ ఖర్చుతో కొద్ది మందికి అందుబాటులో ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం పేదలకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు మంత్రి. నిమ్స్లో విజయవంతంగా 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సత్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. Transplantation, whether it is a kidney, whether it is a liver transplantation, or cadaver or live, and the lifelong medication, the cost of that medication, it has become the responsibility of the government. Every year the percentage of patients with regard to renal failure is increasing. The dialysis are running. We got 3 hubs. The government has planned, government has sanctioned, we are going for the tenders, another 79 new dialysis centers to be established in Telangana. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సైంటిస్టులను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎస్బీఐ అరీసా ల్యాబ్లో ఆధునిక సెన్సార్లు, ఐటీ పరికరాల పరిశీలన, సాంకేతిక వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో పర్యటించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డ్రోన్ అకాడమీలో డ్రోన్స్ ఆపరేషన్ను పరిశీలించారు. ఇటీవల 10th లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం 10th టాపర్లను విమాన ప్రయాణం చేయించారు. శంషాబాద్ నుండి వైజాగ్కు విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అరకులోయకు ప్రత్యేక విమానంలో వెళ్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు విద్యార్థులు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలులు, హై టెంపరేచర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో 4 రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 6 జిల్లాలకు సివియర్ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వడగాలులు వీస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా కొమురంభీం జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర, మంచిర్యాల జిల్లా కాశీపేట, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతే మండలంలో 46.4 డిగ్రీలు నమోదైంది. భారీ ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. వడదెబ్బకు జిల్లాలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల వడదెబ్బకు గురై కొందరు ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల్లో వడదెబ్బతో గుర్తు తెలియని భక్తుడు మృతి చెందాడు. కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెంలో దుర్గం అంకయ్య అనే రైతు చనిపోయాడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో పొలగాని వెంకటేష్ అనే పశువుల కాపరి సన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వడదెబ్బ తగిలి 3 మృతి చెందారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో సాంబయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వర్షాలు, పిడుగుపాట్లు ప్రాణ నష్టం కలిగించాయి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఒక్కసారిగా వర్షం కురిసి పిడుగుపడి గొర్రెల కాపరి మల్లయ్య చనిపోయారు.
ఎండల తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉక్కపోత వేడి గాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దిలావర్పూర్, బైంసా, ముథోల్, భేలా, భోరజ్, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. వరంగల్లో ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బస్టాప్లో తడకలు, గడ్డితో పైకప్పు ఏర్పాటు చేశారు. పైకప్పుతో నీళ్లు చల్లేలా స్ప్రింక్లర్లు అమర్చారు. వీటి నుంచి వచ్చే నీళ్లు తడకలు, గడ్డిని తడుపుతున్నాయి. దీంతో బస్టాప్ చల్లగా మారుతుంది. మరో 4 రోజులు రాష్ట్రంపై బాణుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపారు ఐఎండీ అధికారులు. అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, వడగాలులు వీచే అవకాశం ఉండటంతో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు సివియర్ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. రాగల 3 నుంచి 4 రోజుల వరకు కూడా మనకి హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. వనపర్తి జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రైతులు. భారత్తో వాణిజ్య బంధం మరింత బలోపేతం చేసుకుంటామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. వైట్ హౌస్ ను సందర్శించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రధాని మోదీని ఆహ్వానించారు. భారత్ తమకు కీలక భాగస్వామి అన్నారు. భారత్కు ముడి చమురు సరఫరా చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందన్నారు మార్కో రూబియో. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సేవా తీర్థులో దాదాపు గంటకు పైగా ఇద్దరి భేటీ జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణం పెంపొందించడం, 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడం, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం, ఇంధన రంగంపై కీలక చర్చలు జరిపారు నేతలు. భారత్ అమెరికా సంబంధాల పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలపై రూబియోతో చర్చించారన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ శ్రేయస్సు కోసం 2 దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో 2 దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై మోదీ, రూబియో చర్చలు జరిపారన్నారు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ను ముందుకు నడిపించే మార్గాలపైన ఫలవంతమైన చర్చలు జరిగాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున వైట్ హౌస్ సందర్శించాలని మోదీని మార్కో రూబియో ఆహ్వానించారని తెలిపారు. ఢిల్లీలో యుఎస్ ఎంబసీ సపోర్ట్ అనెక్స్ భవనాన్ని ప్రారంభించారు మార్కో రూబియో. భారత్ తమకు కీలక భాగస్వామి అని చెప్పారు. 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే తన పర్యటన లక్ష్యమన్నారు. అమెరికా నుంచి నేరుగా కోల్కతా చేరుకున్న రూబియో మదర్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించారు. సతీమణి జీనెట్తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన తెరిసాకు నివాళులర్పించారు. మదర్ తెరిసా సేవాతత్వాన్ని కొనియాడుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మదర్ తెరిసా కరుణ, సేవ అనే వారసత్వాన్ని వదిలి వెళ్లారన్నారు మార్కో రూబియో. మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించడం గౌరవంగా ఉందని చెప్పారు.